మనం వేయించుకుంటుంటే ఇట్లా లూజ్ అవుతుంది. గార్నిషింగ్కి ఇట్లా జీడిపప్పు, ఇది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు బేసన్ లడ్డు ఎట్లా చేస్తారండి అని చాలాసార్లు అడుగుతున్నాను. ఇది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. అత్తయ్య వాళ్ళు గోష్ఠీలు అవి పెడతారు కదా, అప్పుడు ఈ ప్రసాదాలు చేసేవాళ్ళు అనమాట. సో అట్లా నేర్చుకున్నాను. యాక్చువల్గా అత్తయ్యతోటే చేపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. పాకంతో పని లేకుండా సింపుల్గా తక్కువ పదార్థాలతోటి చక్కగా చేసుకోవచ్చు సింపుల్గా ఎవరైనా. కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, స్కిప్ చేసి ఆ టిప్స్ మిస్ అయ్యారనుకోండి మీకు ఆ ప్రాపర్ టెక్స్చర్ అనేది రాదు, లూజ్ అవ్వటమో టైట్ అవ్వటమో అవుతుంది అనమాట. సో లేట్ చేయకోకుండా చేసుకుందాం రండి. కాకపోతే కాస్త ఓపిక కావాలి, చేసుకోవచ్చు. ఈ లోపల ఏం చేద్దామంటే, ముందైతే ఇక్కడ కడాయి పెట్టేశాను. దానికంటే ముందు ఇదిగోండి, కొలతకి మీ ఇంట్లో ఉన్న ఏ పాత్ర అయినా తీసుకోండి. కాకపోతే కింద నుంచి పైకి సేమ్ షేప్లో ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, ఆ కప్పుతోటి 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఒకసారి జల్లి చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మధ్యలో పోయిన బాగుంటుంది. ఇందులో పోయినగా అంటే ఇందులో నెయ్యి పోసి కలిపేయటం అనుకున్నావా ఏంటి? కాదు, అంటే ఏం చేయాలి, పిండి ఏం చేయాలన్నది తెలుసు, కానీ ఇక్కడ మధ్యలో పోస్తే బాగుంటుంది. ఏం లేదండి, ఉండలు లేకుండా ఉంటే జల్లించుకోవటం మూలంగా ఎంతైనా మార్కెట్లో కొన్నదైతే కొంచెం చూసి జల్లించుకుంటే సేఫ్ సైడ్ అనమాట. అది దాని మూలంగా కప్పు శనగపిండికి ఇదిగోండి 1/4 కప్పు, కప్పు అవనివ్వండి, గ్లాస్ అవనివ్వండి, బౌల్ అవనివ్వండి, ఏదైనా 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు నెయ్యి, అలాగే రిఫైన్డ్ ఆయిల్ అండి. అంటే ఏది ఫ్లేవర్ లేకుండా ఉన్న ఆయిల్ తీసుకోవాలి. లేదు అంటే మొత్తం మీకు ఆయిల్ వద్దు అనుకుంటే మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ముందు మనం వేసేసుకోవాలండి మొత్తం ఒకటేసారిగా. సో బేసిక్గా ఇది 3 ఇంగ్రీడియంట్స్ తోటి బేసన్. జస్ట్ ఇందులో యాలకుల పొడి ఒకటి యాడ్ చేస్తాము, డ్రై ఫ్రూట్స్ వేస్తాం, అదే గార్నిషింగ్కి పిస్తా పప్పు కానీ అట్లా ఏమన్నా వేసుకోవచ్చు. ఆయిల్ ఏమీ అంతగా వేడెక్కాల్సిన పని లేదండి, జస్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న శనగపిండి అంతా కూడా వేసుకుని కలిపేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రన్నింగ్ కామెంటరీ ఆపాలి ముందు. రన్నింగ్ కామెంటరీ వినిపించింది కూడా వినిపించింది. ఇది వేయించుకోవటంలోనే మన లడ్డు టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఓపిక లేకోకుండా ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుని సరిగ్గా వేయించలేదనుకోండి, పచ్చి వాసన వస్తుంది అనమాట. చక్కగా దాదాపుగా 10 నుంచి 12 నిమిషాలు టైం పడుతుందండి మనకి ఇది వేగటానికి. వాసన వస్తుంది, కమ్మటి వాసన. పిల్లలు కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఓపికగా అలా లేకపోతే కూర్చొని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇది మనకి స్టార్టింగ్లో టైట్గా ఉన్నట్టుంది కదండి, మనం వేయించుకుంటుంటే ఇట్లా లూజ్ అవుతుంది. చక్కగా మంచిగా మనకి మైసూర్ పాక్ చేస్తాం కదా, ఆ టైపు మంచిగా యాగనివ్వాలి. అయితే ఈ స్టెప్ కంటే కూడా ముందు మనం పంచదార ఏదైతే తీసుకున్నామో అది ప్రాపర్గా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి, పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి దీనికంటే ముందు. ఇదిగోండి ఇట్లా నొరగ వస్తుంది కదా, ఏగిపోయినట్టే అని అనుకోవద్దండి, ఇంకా యాగాలి. మనకి చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. లేదు అంటే కొంచెం మీరు చెక్ కూడా చేసుకోవచ్చు అండి. పాకంలో కనుక మనము పాకం వాటర్లో వేసి చెక్ చేసుకుంటాం కదా, అట్లా ఇందులో వాటర్ వేసి ఇట్లా చిలకరిస్తే ఆ నీళ్ళు అనేవి మనకి ఇట్లా ఆయిల్లో వేస్తే ఎట్లా అవుతుందో అలా అవ్వాలి. చూపిస్తాను నేను అది కూడా. ఈ చక్కగా ఈ టిప్స్ అన్నీ మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాయండి. బాగా చేస్తారు ఇలాంటివన్నీ. పాపం వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు హడావుడి అయిపోతుంది చూపించడానికి. ఈసారి అత్తయ్య చేసే స్పెషల్ రవ్వ లడ్డు కూడా చాలా బాగా చేస్తారు.
ఇదిగోండి చూసారా, చక్కగా అట్లా ఏగుతూ ఉంటుంది. మనము కంటిన్యూస్గా చేతికి గ్యాప్ లేకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. మనకి కమ్మటి వాసన వచ్చినప్పుడు అదిగోండి అట్లా వాటర్ వేస్తే చూసారా అట్లా అవ్వాలన్నమాట. లేదు మనకి నీళ్ళు కిందకి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఏగినట్టు కాదు. ఇప్పుడు ప్రాపర్గా ఏగిపోయింది మనకి. ఇంకా కొంచెం జస్ట్ అదిగోండి, నేను ఈ స్టైల్గా ఈ స్పూన్ పెట్టాను కదా, అన్ని చోట్ల కలవట్లా. మూకుడు కంటే కూడా చేతికి వేడి రాకుండా ఉంటుందమ్మా. చెయ్యి కాల్చుకున్నా. ఫ్లేమ్ ఆపేసినాక కొంచెం ఆ టెంపరేచర్ని జస్ట్ ఆ వేడికి మాడిపోకుండా మనం జస్ట్ అలా కొంచెం సేపు కదిలించాలి. వేరే పొయ్యి మీద పెట్టేసుకుంటే ఆ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో సువాసన కోసం కొంచెం యాలకుల పొడి వేసుకుని కలిపేసి మనము మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇవి వేయించుకుని పక్కన పెట్టిందండి. ఒక మాదిరిగా వేడిగా ఉన్నప్పుడు మనం పంచదార పొడి అనేది కలిపేసుకోవాలన్నమాట. అయ్యో గట్టిగా అయిపోయిందిగా అని టెన్షన్ పడకండి, ఏమీ గట్టిగా అవ్వదు. అది మనకేంటంటే కలుపుతూ ఉంటే పంచదార మెల్ట్ అయ్యి చక్కగా, నేను కూడా స్టార్టింగ్లో అప్పటికప్పుడు అత్తయ్యకి ఫోన్ చేశాను అనమాట. చేసేటప్పుడు చూడండి ఎట్లాంటి ఫోన్ చేస్తే ఏం కాదు నెమ్మదిగా కరుగుద్ది కంగారు పడుకు అన్నారు. చూసారా ఇట్లా కలుపుతూ ఉంటే మనకి చక్కగా అది మంచిగా వచ్చేస్తుంది. ప్రాపర్గా మనకి అవసరమైన టెక్స్చర్ వచ్చేస్తుంది. దీన్ని మనం వేరే దాంట్లోకి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే అండి, ఇది కొంచెం వేరే దాంట్లోకి తీసేసుకోండి. ఈ స్టేజ్లో తీసుకుని కలుపుకుంటూ ఉండండి చక్కగా. ఇదిగోండి మనకి చక్కగా చెయ్యి పట్టకపోయినా కానీ ఇట్లా ఒకవేళ చెయ్యి పట్టేంత వేడే ఉంటే కనుక చేతితోటైనా కలుపుకోవచ్చు. లేదు అంటే స్పూన్ తోటి బాగా ఒక మనకి చపాతీ ముద్దలాగా వచ్చేటట్టుగా మంచిగా కలిపేసి ఒక పావుగంట 20 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసేయాలి. దానికి పట్టే టైమేనండి. లేదంటే స్వీట్ చాలా ఈజీ లడ్డు. ఈ లోపల మీరు దీనిలోకి ఏమన్నా జీడిపప్పు కానీ అట్లా వేద్దాం అనుకుంటే కట్ చేసి పెట్టుకుని వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి చూసారా, మనకి ఏంటంటే అట్లా కలుపుతూ ఉంటే ఆ వేడికి పంచదార కరిగిపోద్ది అనమాట. ఇందాక చూసి మీకు అనుకున్నారా మీరు కూడా, అయ్యో ఏంటి ఇట్లా గట్టిగా అయిపోయిందని చెప్పి. ఇప్పుడు దీన్ని మనకి చక్కగా మూత పెట్టేసి పక్కన వదిలేసేయాలి పూర్తిగా. ఇదిగోండి చక్కగా కరెక్ట్గా మనకు నచ్చిన సైజులో ఇట్లా లడ్డు చుట్టుకోవడమేనండి. దీనికి పైన మీరు కావాలనుకుంటే గార్నిషింగ్కి ఇట్లా జీడిపప్పు, ఇంకా కొంచెం అలా పిస్తా పప్పు, సన్నగా చాప్ చేసిన పిస్తా పప్పు ఇట్లా డెకరేషన్కి పెట్టుకోవచ్చు. అచ్చంగా స్వీట్ షాప్ వాళ్ళు చేసినట్టే వస్తాయండి పర్ఫెక్ట్గా. అన్నీ కూడా ఇదే మాదిరిగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న కొలతకి దాదాపుగా ఒక 10 వరకు వస్తాయండి. మనం చేసుకుంటే కనుక చాలా తక్కువ ఖర్చుతోటే అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా వస్తాయి అన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. కొలతలు కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా వేయించుకుని కరెక్ట్ టైంలో చేస్తే ఇంకేమీ దాంట్లో ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు. ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసి ఉండి అది గట్టిగా అయిపోతే కనుక ఒక్క నిమిషం పాటు అట్లా గ్యాస్ మీద పెట్టారనుకోండి, ఆ పంచదార కొంచెం కరిగి ఈజీగా లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది. ఒకవేళ లూజ్ అయితే కనుక కొంచెం మళ్ళీ సేమ్ శనగపిండి కలిపి వేసుకోవాలి. అది సో ఈరోజు చక్కగా నేను ప్రసాదానికని చేసుకున్నానండి లడ్డు. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు నచ్చి హెల్ప్ అయితే కనుక తప్పకుండా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు రెసిపీ మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా జస్ట్ కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ వీడియోస్కి. మరి అదండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.